వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో చెరువు మట్టి తవ్వకాల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కింది. అక్రమ మట్టి తవ్వకాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి గ్రామాన్ని సందర్శించి చెరువులో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామ సంపదను అక్రమంగా తరలించడం, తించటం తీవ్రంగా తప్పుబట్టారు. అధికారులు పరిమితంగా అనుమతించిన 1500 క్యూబిక్ మీటర్ల తవ్వకాల కంటే భారీగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, పోలీసులను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడం దురదృష్టకరమన్నారు. మట్టి తవ్వకాలను వెంటనే ఆపకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు కూడా కౌంటరిచ్చారు. తెలుగు యువత మండల అధ్యక్షుడు సెంటర్ భాష మీడియాతో మాట్లాడుతూ, చెరువుల పూడిక తీయడం వల్ల నీటి నిల్వలు పెరిగి భూగర్భ జలాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి భూగర్భ జలాలు పెంచి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తులకు మట్టి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంపై అవగాహన లేకుండా రాజీవ్ రెడ్డి విమర్శలు గోనెగండ్ల సీఐ వచ్చి ఏం చేస్తారు, ఏం పీకుతారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారంట. మా లీడర్లని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం, జైల్లో కేసు కూర్చోబెడతాం, కేసులు నమోదు చేస్తాం, ఎవడు మీరు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారంట. సార్, మీరు పోలీస్ యూనిఫామ్ ఇప్పేసి మా ఎల్ల చొక్కా వేసుకోండి, మీరు టీడీపీ నాయకుల్లాక సరిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మళ్ళీ మీరు టీడీపీ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి క్లియర్ కట్గా చెప్పండి నాకు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మా డాక్టర్ బివి జయనేశ్వర రెడ్డి గారు రైతుల పక్షంలో గంజాల గ్రామంలో మట్టి పూడికవేత్తలలో జలపాతాలు పెరుగుతావని వాటిలో పర్మిషన్ తీసుకొని చలానా కట్టేసి తోలుకోవడానికి పర్మిషన్ ఇప్పించున్నారు. దాంతో రైతులకి భూభర్జాలు, వాటర్ ఏదైనా కానీ పెరుగుతామనేసి ఉద్దేశంతోనే రాబోయే రోజుల్లో వర్షాలు సరిగా రావడం లేదనేసి అటు గుంత ఉండడం వల్ల జలప్రవాహం పెరుగుతామనేసి గంజిహల్లి గ్రామానికి రాజీవ్ రెడ్డి గారు వచ్చారు. రాజీవ్ రెడ్డి గారు విలేజ్కి వచ్చిన విషయం ఏంటంటే, గ్రామంలో చెరువులో మట్టి తవ్వకాలు అక్రమంగా చేస్తున్నారని మాట్లాడారు. మేము గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మట్టి తవ్వకాలు తవ్వడం జరిగింది. ప్రజల పక్షాన ఉండవలసిన మీరు మీ రాజకీయ ఉనికి కోసం మీరు ప్రయత్నాలు చేయడం బాగలేదు. గంజిహల్లి గ్రామంలో నీటి నిల్వ కోసం మేము మట్టి తవ్వకాలు చేయడం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మిగనూరు రాజీవ్ రెడ్డి గారు గంజలలో ఏదో హడావిడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే గంజలలో అక్రమ మట్టి, అక్రమ తవ్వకాలు అంటూ హంగామా చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గంజహల్లి గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన వ్యవహారం ఉంది. ఇదే తీరుగా మీరు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నందవరం మండలం కానీ, అలాగే ఏనుగుబాల గ్రామంలో కానీ మీరు కూడా ఇలాంటి తవ్వకాలు, మట్టి తరలింపులు చాలా చేశారు. కానీ ఇదే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో అన్ని అనుమతులతో ప్రభుత్వ